రాబోయే మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో కూడా 45% రిజర్వేషన్లే కాదు, 55% రిజర్వేషన్లతో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వాళ్ళ పార్టీల తరఫు నుంచి బీసీలకే కేటాయించాలనేది మా ప్రధాన డిమాండ్. ఇన్ కేస్ అలా చేయలేని పక్షంలో ఆ పార్టీ అభ్యర్థులను ఓడగొడతామని చెప్పి ప్రజా సంఘాల తరఫు నుంచి మేమందరం హెచ్చరిస్తున్నాము. మరొకటి ఏమంటే, ఇది ఫస్ట్ నుంచి కూడా మహబూబ్నగర్లో ఉన్న మున్సిపాలిటీ చైర్మన్ బీసీలది. ఇది అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఖచ్చితంగా బీసీ మేయర్నే ఇక్కడ చేయాలి. ఇది ఫస్ట్ మేయర్ అవకాశం కాబట్టి బీసీ ఇక్కడ మేయర్గా ఎన్నుకోబడాలి. దీనికి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలపాలి, బాధ్యత తీసుకోవాలి. మీరు ఏదో సీట్లు ఇచ్చినాము వాళ్ళను ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తే కాదు, బీసీలను ఖచ్చితంగా నిలబెట్టాలి, గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా ఉంది. మేము నిలబెట్టాము, తర్వాత వాళ్ళని ఓడగొట్టాము, మాకు బీసీ దొరకలేదు అనే ఈ కప్పదాటు ధోరణులు చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తన వంతు పాత్రగా బీసీలకే టికెట్ ఇచ్చుకోవాలి, బీసీలనే గెలిపించాలి, బీసీలనే మేయర్ స్థానంలో కూర్చోబెట్టాలి అనేది మా ప్రధాన డిమాండ్.